ఈ దేశంలో వేల కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తులు ఎవరో లిస్ట్ తీయండి, అందులో ఎవడైనా ఒక ఎస్సీ ఉన్నాడని చెప్పండి. ఇప్పుడు ఈ కాలంలో ప్రజెంట్ జనరేషన్ లో కూడా ఎస్సీ ఈ రిజర్వేషన్లు ఎంతవరకు పనిచేస్తున్నాయంటే ఏం చెప్తారు? బ్రదర్ అందరు రిజర్వేషన్ మీదే బతుకుతున్నారా? ఒకటి చెప్తాను బ్రదర్, ఎంత కాదనుకున్నా వాళ్ళు మన ఇళ్ల పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకొని మన పిల్లల్ని వాళ్ళు చేసుకుని వాళ్ళ పిల్లల్ని మనకిచ్చి మన బంధుత్వాలు కలుపుకొని వాళ్ళ కులవృత్తులు మనం చేసి మన కులవృత్తులు వాళ్ళు చేసి అప్పుడు వద్దు రిజర్వేషన్. ఇప్పుడు ఎందుకు ఒక పని చేయండి బ్రదర్, చెరులో రిజర్వేషన్ కానీ దేశంలో ఉండే ఆస్తులన్నీ ప్రజలే కదా, సమానంగా పంచండి. జనాలు ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మందికి అందరు ఆస్తులు తీసుకొని ఈక్వల్ గా పంచండి, రిజర్వేషన్ రద్దు చేయండి. కానీ మీరు చెప్పిన పాయింట్ ఒకటి నాకు నచ్చని విషయం ఏంటంటే, మిమ్మల్ని ప్రసాదం తింటారా అంటే మేము తినము, నిష్ఠగా ఉంటాము. నేను ఒక విషయం చెప్తాను, నేను రొట్టె ద్రాక్షారసం ఇస్తాను, మీరు తాగుతారా? తాగుతాను. చచ్చిపోతారు మీరు. ఎందుకో తెలుసా? రొట్టె ద్రాక్షారసం అనే ఆ రెండు కూడా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సిద్ధపాటు కలిగిన వాళ్ళే తీసుకోవాలి. వినండి బ్రదర్, అట్లా కాదు, వినండి. అది చాలా పవిత్రమైన క్రతువు. ఎంత పవిత్రమైన క్రతువు అంటే, ఎవరైనా బాప్టిజం తీసుకున్నవాడైనా అనర్హత కలిగి అంటే ఇష్టానుసారంగా తిరిగొచ్చి అందులో చేస్తే వాడు రోగాల పాలవుతాడు, వాడి ప్రాణం పోతుందని దేవుని వాక్యం చెబుతుంది. మీరు అడిగినా మేమేమో, మీరు కూడా మమ్మల్ని అడగండి. నార్మల్ గా ఇప్పుడు నా క్రిస్టియన్స్ లో ఫ్రెండ్స్ ఉంటారు, ముస్లిం. ఇప్పుడు నేను ప్రసాదం తింటే మీరు ఒక రోజు చర్చకు వస్తారా? ఒక పని చేయండి, నేను గతంలో చాలా సార్లు చర్చికి మీరు ఒక వారం నా చర్చ ప్రసాదం కోసం మీరు ఒక రోజు నా చర్చికి రండి. మీరు ఇప్పుడు నాకు ప్రసాదం పెట్టండి, నేను ప్రార్థన చేసుకుని తింటాను. మీరు ఒక రోజు నా చర్చికి రండి, మీకోసం తింటాను. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారా? తిరుమల లడ్డు తీసుకొస్తారా? భద్రాచలం లడ్డు తీసుకొస్తారా? మీరు ఎక్కడి నుంచి పట్టుకొస్తారో తీసుకురండి, ఇక్కడే కూర్చుంటాను మీ ముందు. యేసు ప్రభువుకు ప్రార్థన చేసుకుని ఆహారంగా నేను తీసుకుంటాను. అది మీరు చర్చికి రండి, ఒక రోజు దేవుని వాక్యం వినండి. కానీ ద్వేషం విద్వేషం ఏం లేవంటారు. కానీ చాలా వరకు కూడా సార్, అంటే క్రిస్టియన్ దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది గుళ్ళకు రానంటారు, ప్రసాదం తిని. మీరు ఇప్పుడు తింటా అని చెప్పి నేను ఒక విషయం చెప్పిన, నా ఇంట్లో నా భార్య ఉంది, నాకు ఇంకొక ఆవిడ ఎందుకు? అంటే ప్రసాదాన్ని అట్లా కాదు. నేను నా భార్యాభర్తలు మేము ఉన్నాం, నాకు నా దేవుడు తెలుసు, నాకు ఒక దేవుడు ఉన్నాడు, నాకు ఇంకొక దేవుడు ఎందుకు? నాకు అవసరం ఏమో. ఏ బైబిల్ గానీ ఏ భగవద్గీత గానీ క్లియర్ గా బైబిల్లో రాయబడిందమ్మా, చాలా స్పష్టంగా. ఎందుకంటే భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు ఒక్కడే. దేశానికి ఒక దేవుడు, దేశానికి ఒక స్వర్గం, దేశానికి ఒక నరకం లేదు. ఆయన భూమి మీద శరీరధారిగా దిగి వచ్చాడు. ఆయన నమ్ముకున్న వారికి పాప క్షమాపణ ఇవ్వడానికి ఆయన శిలువను మోసి మరణించి తిరిగి లేచాడు. ఆయన మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాడు. తీర్పు అనేది ఒకటి ఉంది, చనిపోయిన వ్యక్తులందరూ తిరిగి లేచే రోజు ఒకటి ఉంది, మనుషులందరికీ తీర్పు జరుగుతుంది. ఆయన క్రీస్తు అని మాకు చాలా స్పష్టంగా ఆదేశం ఉన్నప్పుడు ఇంకెందుకు మళ్ళీ ఇంకొక చోటకి ఎందుకు వెళ్తాం? మాకు తెలుసు కదా ఆయన ఎవరో. కాళ్ళు చేతులు పడిపోయి 6 నెలల మంచం మీద ఉన్నాను నేను. లింక్ సిస్టమ్ పేలింది నాకు, ముక్కు మీద చూసారు కదా, పొంగు జ్వరం పోసి కాళ్ళు చేతులు పడిపోయింది. హాస్పిటల్కి వెళ్తే నన్ను బాగు చేయాల, ఎవడి వల్ల కూడా కాల, నీ కాళ్ళు చేతులు పడిపోయే రావన్నారు. కానీ దేవుని పాదాల దగ్గర చచ్చిపోదాం అనుకున్న స్థితిలో నేను ఏడిస్తే నన్ను బాగు చేశాడు ఆయన. మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను, మాట్లాడడానికి నోరు రాల నాకు. ఆయన తెలుసు, నేను ఆయన దర్శనంలో చూశాను, ఆయన దేవుడు అని నాకు తెలుసు. మీరు నమ్మాల్సిన అవసరం లేదు, నేను నమ్ముతున్నాను. నాకు ఆయన ఎవరో తెలిసిన తర్వాత నాకు ఇంకోళ్ళతో పనే ఉంది, నాకు అవసరమే ఉంది. నీ క్లారిటీ లేదు కాబట్టి 10 మంది దగ్గరికి వెళ్తున్నావు, నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాను. ఓకే, నార్మల్ గా ఈ దేశం సెక్యులర్ దేశం. అవును, అన్ని మతాలు ఈక్వల్ అని. అవును, నేను గౌరవిస్తున్నాను. మేము కూడా ముందు చెప్పినట్టు ఆయన ముస్లిమ్స్ లో క్రిస్టియన్స్ లో ఫ్రెండ్స్ ఉంటారు, వెళ్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అంటే వాళ్ళ దేవుడు కూడా మస్జిద్ అన్నా కూడా లేకపోతే చర్చ్ కనబడ్డ కూడా మనదే లే అనే ఫీలింగ్ లో ఉంటాం. కానీ వేరే క్రిస్టియన్స్, మిమ్మల్ని అంటున్నాను కాదు, వేరే అంటే హిందూ దేవుళ్ళు రాక్షసులని, ముస్లిమ్స్ కూడా అంతే, హిందూ దేవుళ్ళు రాక్షసులు అనే విధంగా ఫీలింగ్ తో ఉంటారు. ఎందుకు మీ మతాలు ఆ విధంగా ఎందుకు ప్రేరేపించబడతాయి? ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు భారతదేశపు దేవుడు ఎవరు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. భారతదేశపు దేవుడు ఎవరు? కృష్ణుడు, రాముడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, శివుడు, ఇంకా చాలా మంది 30 కోట్లు వినాయకుడు ఉన్నారు కదా. ఇప్పుడు శివుణ్ణి నమ్మిన వాళ్ళు విష్ణువుని నమ్మరు, విష్ణువు నమ్మిన వాళ్ళకి శివుడు అంటే పడదు. వైష్ణవులు శైవులు అంటారు, చరిత్ర తెలుసు. అది ఒకప్పుడు కాదు, నిన్నగాక మొన్న చిన్నజీరి స్వామి మాట్లాడలేదా? మీరు వెళ్ళలేదా? శివశక్తి పీఠాల గురించి ఏం మాట్లాడాడు? చిన్నజీరి స్వామి మాట్లాడాడా? మరి ఒకప్పుడు అంటారండి మీరు కదా. మీలోనే మీరు మాట్లాడండి కానీ ప్రజల్లో ఆయన ఒక ముఖ్యమంత్రులు ఆయన కాళ్ళ మీద పడతారు, ముఖ్యమంత్రులు ఆయన కాళ్ళ మీద పడతారు. రూపాయి వెళ్ళకి 10 రూపాయికి 100 ఎకరాలు ఇచ్చారు ఆయనకి, ఎందుకంటే ఆయన ఒక ధార్మికవేత్త అని చెప్పి. అలాంటి వ్యక్తి మీ హిందూ శివుడు గురించి, మీ శివుడు గురించి, శివుడు అసలు దేవుడే కాదు మా విష్ణువు ముందు మాట్లాడితే అన్నట్లు మాట్లాడే.
మీరు మిగతా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? మీరందరూ ఈక్వల్ అని, మీ దేవుళ్ళందరూ ఈక్వల్ అని ఒక పని చేయండి. శైవులు శివులు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే వ్యత్యాసం ఏం లేదు. ఇప్పుడు అందరు మీరు బలేవాళ్ళు బ్రదర్, మీరు బలేవాళ్ళు. నేను చెప్తున్నా, ఓకే అందరూ హిందువులే కదా. నేను ఏమంటున్నానంటే మీరందరూ హిందువులే కదా, అందరు హిందువులే, మీరందరూ హిందువులే కదా. ఓం నమ శివాయ అని నేను అన్నా క్రైస్తవుడిగా. ఓకే, చిరంజీవి స్వామితో ఈ మాట చెప్పించండి. ఓకే, ఇదే మాట ఓం నమ శివాయ అని చిరంజీవి స్వామితో చెప్పించండి. మీరు బతికినంత కాలం మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను నేను అనమన్నట్టు చూస్తాను నేను. ఆయన ఒక్కడు ఆయన ఒక్కడే కాదు, శైవులు ఎవరు చెప్పరు, శైవులు ఎవరు మాట్లాడరు, శైవుల వైష్ణవులు ఎవరు మాట్లాడరు, శివుడి గురించి మాట్లాడరు. ఇంకే నోటికొచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు నేనేమంటానంటే, దేశానికి ఒక దేవుడు, ఏరియాకి ఒక పరలోకం, నరకం. హిందూ దేవుళ్ళ కోసం మీ బైబుల్లో ఉంటది కదా, ఒక్కడే దేవుడు. హిందూ దేవుళ్ళ గురించి కాదు. మీ బైబుల్లో ఏమైనా ఉంటుందా? ఒక విషయం చెప్పనా, ఒక విషయం చెప్తాను. భూమి మొత్తాన్ని సృష్టించిన వాడు ఒక్కడే, భూమి మొత్తం మీద మనుషులందరికీ దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉంటుంది. ఒక్కడెవరో మేము స్పష్టంగా తెలుసుకున్నాం కాబట్టి నేను దేవుణ్ణి అని చెప్పి ఇంకెవరి దగ్గరికి మేము వెళ్ళాం. మాకు అవసరం లేదు, మాకు ఆయన తెలుసు కాబట్టి. మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ఒక 1000 రూపాయలు ఉందనుకోండి ఒరిజినల్, దానికి డూప్లికేట్ కూడా ఉంటుంది. ఏదైనా ఒరిజినల్ ప్రొడక్ట్ ఉంటే దానికి డూప్లికేట్ ఉంటుంది. మేము ఆయన ఒరిజినల్ అని నమ్ముతున్నాం. మిగతా వాళ్ళ గురించి మాకు అనవసరం, అసలు మాట్లాడుకోరు, అసలు మాకు అవసరమే లేదు, మాకు ప్రస్తావనే రాదు, మాకు అవసరమే లేదు. అలాంటప్పుడు మత మార్పిడి ఎందుకు జరుగుతుంది? మత మార్పిడి కాదు, అంటే మామూలుగా మనం చూస్తుంటాం చాలా వరకు 100 గజాలు 50,000కి ఇస్తున్నారు అనుకో, 100 గజాలు మీరు వెంటనే కొంటారు. జూబ్లీస్ లో ఒక 100 గజాలు 50,000కి ఇస్తున్నారంటే వెంటనే కొంటారు. వెంటనే మీరు ఏం చేస్తారు తెలుసా? మీరు లవ్ చేసే అమ్మాయికో, మీ భార్యకో, మీ భార్య తరపు బంధువులకు, మీ వాళ్ళకో చెప్పేస్తారు, అరే 50,000 తొందరగా కొనేసేయండి. అలాగే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకు అది ముగింపు కాదు, ఖచ్చితంగా ఆత్మ మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తుంది, శవంలో పడుతుంది, శవం తిరిగి లెగుస్తుంది. దేవునికి మనిషికి దేవుడిచ్చిన ఆయుష్కాలానికి మనిషి లెక్క చెప్పాలి దేవునికి. ఆ రోజు రక్షణ పొందకుండా, పాప క్షమాపణ లేకుండా చనిపోయిన వాడు ఎప్పుడు వారిని అగ్నిగుండంలోనికి వెళ్లాల్సి ఉంటుంది అన్న విషయం మాకు తెలుసు. కాబట్టి ప్రమాదంలో ఉన్నారు, ఆత్మ ప్రమాదంలో ఉంది, వీళ్ళు రక్షణ పొందాలి అని మేము చెబుతాం. అదే మంచి వార్త. మేము చెప్పేది మాకు తెలిసిన మంచి మేము చెప్తాం. మీకు ఇష్టం లేదు, రాముడి గురించి తెలిసిన మంచి ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేనేంట. విష్ణువు గురించి ఏదైనా మంచి ఉందా చెప్పండి. నమ్మరు కదా ఎట్లా చెప్పిన మీరు అరే చెప్పడం మీ బాధ్యత కదా. నేను నమ్మానా లేదా తర్వాత సంగతి. మా బైబిల్ ఏం చెప్తుంది? ఇది మీరు భూలోకం మొత్తానికి చెప్పండి అని బైబిల్ చెప్పిన తర్వాత ఇంకెందుకు? మీరు ఎంతవరకు ఎంతమందిని మార్చినారు? నేను ఎవరిని మారాల, దేవుని వాక్యం చెప్పాను. దేవుడే మార్చాలి ఎవరినైనా మారిస్తే. ఎవ్వడు కూడా ఎవరిని మార్చలేడు. నా జీవితం అంతా కష్టపడ్డా మిమ్మల్ని మార్చలేను నేను. మీ జీవితం అంతా కష్టపడ్డా నన్ను మార్చలేదు. యాక్చువల్గా నేను కూడా చర్చికి వెళ్ళినాను. కానీ వినండి, చెప్తాను, వినండి ఒక విషయం. దేవుడు అనుకుంటే మాత్రమే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీకు తెలియదు అయినా నేను చెప్తున్నా, నా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరినూ నా యొద్దకు రాడు అంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి మారు మనసు పొందాలి అంటే మా నాన్న వాడిని ఆకర్షించాలి అని అంటాడు. ఎవడు పడితే వాళ్ళు రాలేరు, అక్కడికి వచ్చినా నిలబడలేరు. కొంతమందికి ఆయన అంటాడు, చెవులు కళ్ళారా చూస్తారు, చెవులారా వింటారు, నోరారా మాట్లాడతారు, కానీ హృదయాలు గ్రహించవు, వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు అన్నాడు. ఎవరు అనేది ఆయన నిర్ణయిస్తాడు. రక్షణ పొందడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. మెడలో సిలువ వేసుకుని ఇంటి మీద సిలువ గుర్తు పెట్టుకున్న వాళ్ళందరూ పరలోకానికి ఏం పోరు. నేను క్రైస్తవుని చెప్పుకున్న ప్రతి ఒక్కడు పరలోకానికి ఏం వెళ్ళడు. నేను పాస్టర్ అని చెప్పుకున్న ప్రతి ఒక్కడు పరలోకానికి ఏం వెళ్ళడు. క్రీస్తు చెప్పిన ప్రకారంగా బ్రతికిన వాడు, ఆయన ముందు నిలవగలిగిన వాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. కాబట్టి ఆ లెక్క వేరుంటది. మీరు చర్చికి వెళ్ళి వచ్చినంత మాత్రాన్ని మీరు మారాలని రూల్ ఏం లేదు. అక్కడ చర్చికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, న్యూ ఇయర్ అప్పుడు చర్చికి వెళ్తుంటే అక్కడ ఏం మాట్లాడుతున్నారు ఆ రోజు మధ్యాహ్నం, జనవరి 1 రోజు, అంటే ఈ సంవత్సరం ఇంత మందిని మార్చినాము, నెక్స్ట్ ఇయర్ వరకు కొన్ని వేల మందిని మార్చాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే నాకు నచ్చలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంతమందికి సువార్తను అందించగలిగారు, అదే కొంత విషయం ఏంటంటే బ్రదర్, ఇప్పుడు మీ నాన్నగారు అనొచ్చు నాతో, ద సేమ్ టైం నేను ఈ మాట అనకూడదు, వ్యూవర్స్ నన్ను క్షమించండి, నీ అమ్మ మొగుడు అని కూడా అనొచ్చు. 2 విధాలుగా అనొచ్చు. చెప్పేది మీ నాన్నగారు అంటే వినడానికి బాగుంటుంది, రెండో పదం తప్పుగా ఉంటుంది. కొంతమందికి ఎలా మాట్లాడాలో తెలియక అలా మాట్లాడతారు. వాళ్ళ అంతరార్థం వేరే ఉంటది, కానీ వినేవాడికి అది కష్టం అనిపించింది, వీడేంటి ఎట్లా మాట్లాడుతున్నాడు అని మాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.